హలో అండి అందరికీ. ఇవాళ కట్టు పొంగలి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. బియ్యము అండ్ పెసరపప్పు వాష్ చేసుకొని నానబెట్టుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేయండి. నెయ్యి అయితే ఎక్కువ తీసుకోండి. దాంట్లో జీలకర్ర అండ్ మిరియాలు యాడ్ చేయండి. మిరియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కాజు వేయండి. అవి రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి. జీడిపప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ రెసిపీకి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అండ్ పెసరపప్పు, అది 1 గ్లాసు రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. మీరు ఏ కప్ తోటైతే రైస్ తీసుకుంటారో అదే కప్ క్వాంటిటీతో పెసరపప్పు అయితే తీసుకోండి. అది ఒక 15 to హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుందండి, పెసరపప్పు అండ్ బియ్యం కలిసి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన దాంట్లో పెసరపప్పు అండ్ బియ్యాన్ని యాడ్ చేద్దాం. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి వాటర్ లేకుండా వేసుకోండి ప్యాన్లో. ఒకసారి బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా. తర్వాత ఇప్పుడు దాంట్లోకి సరిపడినంత సాల్ట్ తీసుకోండి. మీకు సాల్ట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి, కానీ సరిపడనంత ఉంటే దానికి టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి దీనికి. ఇప్పుడు ఈ 2 పసుపు అండ్ సాల్ట్ మిక్స్ అయ్యేలాగా రైస్కి పెసరపప్పుకి పట్టేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ బియ్యం అని చెప్పాను కదా ఫస్ట్. ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే మెజర్మెంట్ గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకోండి. 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ అండి, కానీ మేము 5.5 వరకు వేసుకున్నాము. మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇది శ్రావణ మాసం కదండి, దేవుడి దగ్గర అమ్మవారికి పెట్టడానికి ఈ రెసిపీ అయితే ప్రసాదంలాగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ ఇప్పుడే వాటర్లో. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేయండి. ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. బాగా మెత్తగా ఉడకాలండి ఇది. 2-3 విజిల్స్ వరకు అయితే సరిపోదు, 5-6 విజిల్స్ అయితే రావాలి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక తీసి మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకోండి. తాలింపుకి నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో జీలకర్ర మిరియాలు దంచి వేసుకోండి. కాజు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సింపుల్ కట్టు పొంగల్ రెసిపీ రెడీ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.